ఇప్పుడు రజనీకాంత్ గారి ఫ్యామిలీ కిందకు వస్తే ఇప్పుడు ధనుష్ అండ్ సౌందర్య వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి కాపురం చేసి రీసెంట్గా వాళ్ళు కూడా విడిపోయారు. అంటే ఇక్కడ ఏంటంటే ధనుష్కి వేరే లేడీస్తో సంబంధం ఉంది అనేది ఆడవాళ్ళు తట్టుకోలేరమ్మా. అక్కడే ఆడవాళ్ళు కొంచెం సంయమనం పాటించాలన్నమాట. మగవాడు కదా ఏదో ఆకర్షణ లొంగాడు, వాడు ఇంటికి రావాల్సిందే కదా, భార్య ముఖం చూడవలసిందే కదా. అట్లాంటి కొంచెం మరి అది చెప్పినంత తేలిక కాదు. ఎందుకంటే తన సర్వస్వంగా ప్రాణప్రదంగా ప్రేమించినటువంటి భర్త తన వాడు కాకపోతే తట్టుకోలేదు. అంటే వాడికి భర్త ప్రేమకి తండ్రి ప్రేమకి బేరీ చేసుకుంటుంది అన్నమాట. ఎలాగైనా మా నాన్న నన్ను పెంచాడు, అల్లారు ముద్దుగా పెంచాడే, ఈ నడితే కొండ మీద కూతురు తీసుకొచ్చాడే, నా ప్రాణం ఇచ్చేసాడే. ఈ భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని పాటలు పడుతున్నాను, ఇంత చిత్రహింస పడుతున్నాను. ఈ హింసలన్నీ పడి ఇక్కడ ఉండాలా? నా కళ్ళ ముందే వేరే ఆడవాళ్ళతో తిరుగుతుంటే చూసి తట్టుకోవాలా నేను? ఈ జీవితం నాకు అవసరమా అనే ప్రశ్న వేసుకుంటుంది. అప్పుడు తను ఆ తండ్రి గుండెల మీదే వాలిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు విడిపోవడానికి కారణం కూడా ఇదే ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ ఇవన్నీ. కాకపోతే నాగ చైతన్యకి రిలేషన్స్ ఏం లేవు కదా సార్. ఇప్పుడు ఓకే ధనుష్ కంటే రిలేషన్స్ అలా కాదు, ఇక్కడ తప్పులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి తాలూకు కుటుంబంలో పడిన తర్వాత ఆవిడ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అక్కినేని నాగేశ్వరరావు గారి తాలూకు పేరు ప్రతిష్టని నిలబెట్టవలసిన బాధ్యతలు ఆవిడకు ఉన్నాయి. కనుక ఆవిడ గొడ్డలిప్పేసి తిరుగుతానంటే ఎవరు ఒప్పుకోరు. ఆ వెబ్ సిరీస్ వాటిలో కూడా ఆవిడ కొంచెం లిబరల్గా ఆల్ట్రా మోడర్న్గా ఉండడం వాళ్ళు నచ్చలేదు. నచ్చపోయినట్టు మానేసుకోవాలి అంతే కదా. నీ మొగుడికి నీ మామగారికి నచ్చపోతే మానేసుకో. నువ్వు ఎందుకంత పంతం నీకు? పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరిగితే నీకేమవుతుంది? ఆలోచన నీకు రావాలి కదా. అంటే నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ కంటే మంచి ఫ్యామిలీ ఉంటుందా? నాగ చైతన్యకి నాగార్జున వాళ్ళ తల్లి నాగ చైతన్య మొత్తం 3 ప్రాపర్టీలు కలిసి వచ్చాయన్నమాట. పైగా తాతగారు తోటి 4 ప్రాపర్టీలు కలిసి వచ్చాయి. అన్ని ప్రాపర్టీలు కలిసి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? హాయిగా అంత కాపురం చేసుకోవచ్చు కదా. నువ్వు సినిమాలో యాక్ట్ చేయు, ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాలో యాక్ట్ చేసే అంత గొప్పతనం నీకు ఉంది. మజిలీ ఆ కోవకు చెందిందే సార్. అందువల్ల అట్లాంటి సినిమాలు చేయకుండా నువ్వేదో ఇలాంటి వెబ్ సిరీస్ ఇట్లాంటి అల్ట్రా మోడర్న్ సెమీ న్యూడ్గా ఉంటూ చేయడం అనేది మంచిది కాదు. అది అంటే సరే చెప్తున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ కొన్ని ఇయర్స్ రిలేషన్లో నుంచి తర్వాత పెళ్లి చేసుకున్నారు సమంత నాగ చైతన్య. అవునవును. అంటే రిలేషన్లో ఉన్నప్పుడు ఇవేవి మాట్లాడుకోలేదని. రిలేషన్ ఉన్నప్పుడు కళ్ళు కనిపించవమ్మా. ప్రపంచం అంతా సమంత కనిపిస్తుంది, ప్రపంచం అంతా చైతన్య కనిపిస్తాడు. ఆ తర్వాత కదా ఇప్పుడు జీవితంలో ఉన్న తర్వాత ఏమో రాగానే చైతన్య నాకు ఆకలేస్తుంది దోసుకుపోయి అంటే అప్పుడు తెలుస్తుంది అన్నమాట. పొయ్యి దగ్గరికి వెళ్ళినప్పుడు చైతన్య నాకు బిర్యానీ చేసి పెట్టంటే తెలుస్తుంది. అలాగే నాకు కాళ్ళు లాగేస్తున్నాయి కాలు పట్టి అంటే తెలుస్తుంది అన్నమాట. వాట్ ఈస్ దిస్, నేను చైతన్య కాలు పట్టాలా? ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఒకరికొకరు సేవలు చేసుకోవాలి కదా, ఒకరిని చూసుకోవాలి కదా. ఇవన్నీ నాన్ సెన్స్ లాగా ఉంటాయి. జంటకి యువతరానికి ఇవన్నీ నాన్ సెన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కారణాల వల్ల విడిపోవడానికి ఎమోషన్స్ అంతే, హ్యూమన్ ఎమోషన్స్ అలా దారి తీస్తాయి అన్నమాట.